నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్టరీస్ హిస్టరీస్. ఒకప్పుడు వెండి తెరపై సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసి విస్తుపోయిన అద్భుతాలు ఇప్పుడు మన గడప తొక్కుతున్నాయి. టెక్నాలజీ సామ్రాజ్యంలో ఒక మహా విప్లవం ముంచుకొస్తోంది. అదే నెక్స్ట్ జెన్ రోబోటిక్స్. నిన్నటి వరకు కేవలం ఇనుప ముక్కలుగా, నిర్జీవ యంత్రాలుగా ఉన్న బొమ్మలు నేడు మనిషి రూపాన్ని, మేధస్సును, చివరికి భావాలను కూడా పుణికి పుచ్చుకుంటున్నాయి. టెస్లా ఆప్టిమస్ నుంచి బోస్టన్ డైనమిక్స్ అట్లాస్ వరకు ఈ వరుసలో ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని శాసించబోయేది కేవలం రక్తం పంచుకున్న మనుషులు మాత్రమే కాదు. అల్గారిథమ్స్ ప్రాణం పోసిన హ్యూమనాయిడ్ రోబోలు కూడా సహచరులుగా మారుతున్నాయా, లేక మన ఉనికికే సవాల్ విసురుతున్నాయా? ఒకవేళ ఈ సాంకేతిక విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లి రోబోటిక్ టెర్రరిజంగా పరిణమిస్తే మానవాళి పరిస్థితి ఎంత గందరగోళంలో పడుతుంది? అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ భవిష్యత్తు ముఖ చిత్రాన్ని తిరగరాయబోతున్న ఈ రోబోటిక్ మాయా ప్రపంచంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు ది ఫ్యూచర్. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విప్లవం ఇప్పుడు ఒక అనిర్వచనీయమైన ఉచ్ఛస్థితికి చేరుకుంది. మనిషి మెదడులోని ఆలోచనకు, యంత్రం చేసే పనితనానికి మధ్య ఉన్న అడ్డుగోడలను నెక్స్ట్ జెన్ రోబోటిక్స్ వేగంగా కూల్చివేస్తోంది. నిన్నటి వరకు వెండితెరపై సైన్స్ ఫిక్షన్ కథలకే పరిమితమైన రోబోలు నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన సెన్సార్ల బలంతో స్వయం ప్రతిపత్తిని సంతరించుకుంటున్నాయి. మనిషి రూపాన్ని, తెలివితేటలను పుణికిపుచ్చుకున్న హ్యూమనాయిడ్ రోబోలు భవిష్యత్తు ప్రపంచ ముఖ చిత్రాన్ని తిరిగి రాయడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ అద్భుతమే ఒకవేళ అగాధంగా మారితే, ఏఐ రోబోటిక్స్ ఉగ్రవాదుల చేతిలో మారణాయుధాలుగా రూపాంతరం చెందితే ఆ విలయం ఎలా ఉంటుంది? కేవలం ఒక్క కోడింగ్ లైన్తో సమస్త నగరాలను స్తంభింపజేయటం నుండి న్యూరాలింక్ సాంకేతికత ద్వారా నేరుగా మానవ మెదడుల్లోకే చొరబడటం వరకు రాబోయే ఏఐ టెర్రరిజం ఊహకందని మృత్యుపాసం కాబోతోంది. మనిషి మేధస్సును మించి ఎదిగిన ఈ కృత్రిమ మేధస్సు చివరికి తన సృష్టికర్తకే సమాధి కడుతుందా అన్న భయం ఇప్పుడు ప్రపంచ మేధావులను సైతం వణికిస్తోంది. ఇదిలా ఉంటే హ్యూమనాయిడ్ రోబోల ప్రాథమిక ఉద్దేశం మనుషుల కోసం నిర్మించబడిన వాతావరణంలో సులభంగా ఇమిడిపోవడం. వీటికి మనుషుల్లాగే కాళ్ళు, చేతులు ఉండటం వల్ల మెట్లెక్కడం, తలుపులు తీయడం, ఇరుకైన ప్రదేశాలలో కదలడం సాధ్యమవుతుంది. టెస్లా వారి ఆప్టిమస్, బోస్టన్ డైనమిక్స్ వారి అట్లాస్ వంటి రోబోలు కేవలం నడకకే పరిమితం కాకుండా అత్యంత సంక్లిష్టమైన శారీరక విన్యాసాలను కూడా ప్రదర్శిస్తున్నాయి. ఇది కేవలం యాంత్రిక నైపుణ్యం మాత్రమే కాదు, ఇంజనీరింగ్ రంగంలో సాధించిన ఒక గొప్ప విజయం. హ్యూమనాయిడ్ రోబోలు ఇప్పుడు మెదడును కూడా కలిగి ఉంటున్నాయి. జనరేటివ్ ఏఐ అంటే చాట్ జీపీటీ వీటిలోకి ప్రవేశించడంతో ఇవి మనుషులతో సహజంగా మాట్లాడగలుగుతున్నాయి. ఉదాహరణకు సోఫియా, అమేకా వంటి రోబోలు ముఖ కవళికల ద్వారా భావాలను వ్యక్తం చేయడమే కాకుండా అడిగిన ప్రశ్నలకు సందర్భోచితంగా సమాధానాలిస్తున్నాయి. ఈ తెలివి, మేధో సంపద వల్ల అవి కేవలం పనిముట్లుగా కాకుండా మనుషులతో మాట్లాడే సహచరులుగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే రోబోలు మనుషుల లైఫ్ పార్ట్నర్ స్థాయికి రావడం అనేది మానవ నాగరికతకు ఒక గంభీరమైన సవాలుగా మారుతోంది. దీనివల్ల మనుషుల మధ్య ఉండే సహజమైన భావోద్వేగాలు, సామాజిక అనుబంధాలు క్రమంగా క్షీణించి మనిషి కేవలం యంత్రాలపై ఆధారపడే ఒక ఒంటరి జీవిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. రోబోలు ఎప్పుడూ మనకు అనుకూలంగానే ప్రవర్తిస్తాయి కాబట్టి మనుషుల్లో ఎదుటివారిని అర్థం చేసుకునే ఓపిక, సర్దుబాటు గుణం తగ్గిపోతాయి. అంతేకాకుండా ఇది వివాహ వ్యవస్థను దెబ్బతీసి జనాభా తగ్గుదలకు దారితీయడమే కాకుండా మన అత్యంత వ్యక్తిగత సమాచారం టెక్నాలజీ కంపెనీల చేతుల్లోకి వెళ్లి గోప్యత పూర్తిగా కనుమరుగయ్యేలా చేస్తుంది. అంతిమంగా యంత్రం ఇచ్చే కృత్రిమ తోడు కోసం మనిషి తన సొంత మానవత్వాన్ని పణంగా పెట్టాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. హ్యూమనాయిడ్ రోబోల విస్తరణ వల్ల మానవ ప్రాణాలకు రక్షణ పెరుగుతోంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు లోపలికి వెళ్లటం, అణుధార్మికత ఉన్న ప్రదేశాల్లో తనిఖీలు చేయటం, లేదా భూకంపాల సమయంలో శిథిరాల కింద చిక్కుకున్న వారిని గుర్తించటం వంటి పనుల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. మనిషి వెళ్లలేని చోటికి వెళ్లి మనిషి చేయగలిగిన పనులన్నీ ఇవి సమర్థవంతంగా చేయగలవు. దీనివల్ల ప్రమాదకర పరిశ్రమల్లో జీరో క్యాజువాలిటీ అంటే ప్రాణ నష్టం లేని పరిస్థితి సాధించే అవకాశం ఉంది. భవిష్యత్తులో హ్యూమనాయిడ్ రోబోలు మన ఇళ్లల్లో, ఆసుపత్రుల్లో సాధారణం కాబోతున్నాయి.
ముఖ్యంగా వృద్ధుల సంరక్షణలో ఇవి తోడుగా ఉంటూ వారికి మందులు ఇవ్వటం, అత్యవసర సమయాల్లో వైద్యులకు సమాచారం అందించడం వంటి పనులు చేస్తాయి. జపాన్ వంటి దేశాల్లో ఇప్పటికే రోబోలు రిసెప్షనిస్టులుగా, వెయిటర్లుగా సేవలందిస్తున్నాయి. ఇది సేవా రంగంలో ఖచ్చితత్వాన్ని పెంచడమే కాకుండా మానవ వనరుల కొరత ఉన్న చోట అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఏదైనా గొప్ప మార్పు వచ్చినప్పుడు కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. హ్యూమనాయిడ్ రోబోల రాకతో శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని ఒక ఆందోళన ఉంది. అలాగే రోబోలకు మనుషులకు మధ్య ఉండాల్సిన నైతిక సరిహద్దులపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే చరిత్రను గమనిస్తే సాంకేతికత ఎప్పుడూ పాత ఉద్యోగాలను తొలగించి కొత్త నైపుణ్యాలతో కూడిన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ఒక రోబోకి ఏఐ తోడైతే అది కేవలం ఒక యంత్రంలా మిగిలిపోదు. అది ఒక ఆలోచించే శక్తిగా మారుతుంది. మీరు చెప్పే మాటలను వినడమే కాదు, మీ గొంతులోని భావాన్ని, మీ అవసరాన్ని కూడా అది అర్థం చేసుకుంటుంది. నాకు ఆకలిగా ఉంది అని మీరంటే, ఏం వండమంటారు అని అడిగే స్థాయికి రోబోలు చేరుకున్నాయి. అంటే దానికి కారణం ఈ ఏఐ అనుసంధానమే. పాతకాలపు రోబోలు కేవలం ప్రోగ్రామ్ చేసిన పనులకే పరిమితం. కానీ ఈ నెక్స్ట్ జెన్ ఏఐ రోబోలు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాయి, తప్పుల నుంచి నేర్చుకుంటాయి, సందర్భానికి తగ్గట్టుగా స్పందిస్తాయి. అసలు ఈ డిజిటల్ మెదడు యంత్రాలకు ఎలా ప్రాణం పోస్తోంది? రోబోలు మనుషుల కంటే తెలివిగా మారుతున్నాయా? ఈ రోబోల తయారీ, నిర్వహణ, ప్రోగ్రామింగ్ రంగాల్లో లక్షలాది కొత్త అవకాశాలు రాబోతున్నాయి. గతంలో రోబోలు కేవలం కోడింగ్ చేసిన పనులను మాత్రమే పునరావృతం చేసేవి. ఒక వస్తువుని ఇక్కడి నుంచి అక్కడ పెట్టాలి అంటే దానికి ఖచ్చితమైన కమాండ్స్ ఇచ్చేవారు. కానీ ఏఐ అనుసంధానంతో ఇప్పుడు రోబోలు స్వయం ప్రతిపత్తిని సాధించాయి. అంటే వీటికి ప్రతి చిన్న పనికి విడివిడిగా ప్రోగ్రామింగ్ అవసరం లేదు. తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించి అందులో వచ్చే మార్పులకు అనుగుణంగా తమ పనితీరును మార్చుకోగలవు. ఇది యంత్రాలను కేవలం పనిముట్లుగా కాకుండా తెలివైన వ్యవస్థలుగా మార్చింది. ఏఐతో అనుసంధానమైన రోబోల అతిపెద్ద బలం నేర్చుకోవడం. మనిషిలాగే ఇవి కూడా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటాయి. ఒక పనిని చేసేటప్పుడు పొరపాటు జరిగితే ఆ డేటాను విశ్లేషించి మరోసారి ఆ తప్పు జరగకుండా చూసుకుంటాయి. దీనినే మెషిన్ లెర్నింగ్ అంటారు. ఈ సామర్థ్యం వల్ల ఫ్యాక్టరీల్లో అసెంబ్లీ పనులు చేసే రోబోలు కాలక్రమేణా మనుషుల కంటే వేగంగా, అత్యంత ఖచ్చితంగా పనులను పూర్తి చేయగలుగుతున్నాయి. భవిష్యత్తు రోబోలు కేవలం మీ ఆదేశాలను పాటించడమే కాకుండా మీతో సంభాషిస్తాయి. దీనికి కారణం ఏఐలోని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. మీరు చెప్పే మాటలను వినడం, వాటి వెనక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం, సందర్భోచితంగా సమాధానం ఇవ్వడం వీటి ప్రత్యేకత. మీరు నాకు కాస్త అలసటగా ఉంది అని చెప్తే ఏఐ రోబో దానిని అర్థం చేసుకుని మీకు ఇష్టమైన మ్యూజిక్ ప్లే చేయడం లేదా లైట్లు డిమ్ చేయడం వంటి సందర్భానుసార నిర్ణయాలు తీసుకుంటుంది. మీరు సేద తీరటానికి కావలసిన సహాయాలన్నీ చేసే స్థాయికి రోబో ప్రపంచం మన కళ్ల ముందుకు త్వరలో వచ్చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల రోబోలకు కంప్యూటర్ విజన్ అనే అద్భుతమైన శక్తి లభించింది. హై డెఫినిషన్ కెమెరాలు, ఏఐ అల్గారిథమ్స్ సాయంతో ఇవి మనుషులను గుర్తించగలవు, వస్తువుల మధ్య తేడాలను తెలుసుకోగలవు, అడ్డంకులను దాటుకుంటూ ప్రయాణించగలవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హోటల్లో సర్వ్ చేసే రోబో ఎదురుగా మనిషి వస్తుంటే ఆగిపోవటం లేదా దారి మార్చుకోవడం వంటివి ఈ కంప్యూటర్ విజన్ వల్లే సాధ్యమవుతున్నాయి. ఇది రోబోలను మరింత సురక్షితమైనవిగా మారుస్తోంది. సాధారణ యంత్రాలు చిక్కుల్లో పడితే ఆగిపోతాయి, కానీ ఏఐ రోబోలు సమస్యలను పరిష్కరిస్తాయి. ఒక లాజిస్టిక్ సెంటర్లో పార్సిల్ సర్దుతున్నప్పుడు ఏదైనా అడ్డంకి ఎదురైతే ఏఐ ఆ పరిస్థితిని విశ్లేషించి ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుకుతుంది. క్లిష్టమైన సర్జరీలు చేసే మెడికల్ రోబోలు కూడా డాక్టర్ల పర్యవేక్షణలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ నిర్ణయాత్మక శక్తి వల్ల రోబోలు మనుషుల తెలివితో పోటీ పడుతూ అత్యంత క్లిష్టమైన రంగాల్లో కూడా అనివార్యంగా మారుతున్నాయి. మనం ఒక సరికొత్త సాంకేతిక యుగంలో ఉన్నాం. అయితే ఈ అద్భుతాల వెనుక ఏఐ టెర్రరిజం, మెదడు హ్యాకింగ్ వంటి భయంకరమైన చీకటి కోణాలు కూడా దాగున్నాయి. ఆలోచించే శక్తి ఉన్న యంత్రాలు తీవ్రవాదుల చేతికి చిక్కినా, లేదా మన మైండ్ను నియంత్రించే చిప్స్ హ్యాక్ చేయబడినా మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. కానీ ఇదే నాణ్యానికి మరో పార్శ్వం మెడికల్ రోబోటిక్స్. ఇక్కడ మనిషి ఆయుష్ను పెంచే బాధ్యతను టెక్నాలజీ భుజానికెత్తుకుంది.
మన శరీరంలోకి ప్రవేశించి క్యాన్సర్ కణాలను వేటాడి చంపే సూక్ష్మ నానో రోబోల నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా శస్త్రచికిత్సలు చేసే రిమోట్ సర్జరీల వరకు రోబోలు ఇప్పుడు ప్రాణదాతలుగా మారుతున్నాయి. మనిషి చేతులకు అందని ఖచ్చితత్వాన్ని అందిస్తూ వైద్య ప్రపంచంలో అసాధ్యమైన దానిని సుసాధ్యం చేస్తున్న ఈ నెక్స్ట్ జెన్ రోబోటిక్స్ విప్లవం గురించి ఇప్పుడు మనం మరింత డీప్గా చూద్దాం. నేడు సాంకేతికత విస్తరిస్తున్న వేగంతో పాటే డిజిటల్ టెర్రరిజం అత్యంత ప్రమాదకరమైన రూపాలను సంతరించుకుంటోంది. తుపాకులతో చేసే భౌతిక దాడుల స్థానంలో నేడు మనుషుల ప్రమేయం లేకుండానే లక్ష్యాలను వేటాడే కిల్లర్ రోబోట్స్, విద్యుత్ గ్రిడ్లను ధ్వంసం చేసే డ్రోన్ స్వార్మ్స్ వంటివి దేశ రక్షణ వ్యవస్థలను సవాలుగా మారుతున్నాయి. మరోవైపు న్యూరాలింక్ వంటి బ్రెయిన్ చిప్స్ సాంకేతికతతో మన న్యూరల్ నెట్వర్క్లను హ్యాక్ చేసి కాగ్నిటివ్ హైజాకింగ్ ద్వారా మనుషుల ఆలోచనలను మార్చేసే లేదా హింసకు ప్రేరేపించే భయంకరమైన అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ కేవలం ఒక పనిముట్టుగా మాత్రమే ఉండాలి తప్ప యజమానిగా మారకూడదు. ప్రమాదకర పరిస్థితుల్లో వాటిని నిలిపేసే కిల్ స్విచ్ అధికారం మనిషి చేతిలోనే ఉండేలా కఠినమైన ఏఐ ఎథిక్స్ అంతర్జాతీయ నియమాలను రూపొందించడం ఇప్పుడు అనివార్యంగా మారింది. వైద్య శాస్త్రంలో నానో రోబోటిక్స్, టెలిసర్జరీ సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి. కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉండే నానో రోబోలు నేరుగా రక్త ప్రవాహంలోకి ప్రవేశించి ఆరోగ్యకరమైన కణాలకు హాని చేయకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే నిర్మూలించగలవు. ఇది కీమోథెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గిస్తుంది. అలాగే రక్తనాళాల్లోని అడ్డంకులను శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఇవి తొలగించగలవు. మరోవైపు 5G వంటి అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సాయంతో టెలిసర్జరీ సాధ్యమవుతోంది. దీని ద్వారా అమెరికాలోని నిపుణుడైన సర్జన్ భారతదేశంలోని రోగికి రోబోటిక్ చేతుల ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో ఆపరేషన్ చేయొచ్చు. ఈ సాంకేతికత భౌగోళిక సరిహద్దులను చెరిపేస్తూ మారుమూల ప్రాంతాల వారికి కూడా ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెస్తోంది. సాధారణ శస్త్రచికిత్సల కంటే రోబోటిక్ సర్జరీలు చాలా ఖచ్చితమైనవి. మనిషి చేతులు వణకొచ్చు లేదా అలసిపోవచ్చు, కానీ రోబోటిక్ చేతులు ఉదాహరణకు డావిన్సీ సర్జికల్ సిస్టమ్ మిల్లీమీటర్ల లోతులో కూడా స్థిరంగా పనిచేస్తాయి. దీనివల్ల రోగికి తక్కువ గాయమవుతుంది, రక్తస్రావం తగ్గుతుంది, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఫలితంగా రోగులు ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేకుండా చాలా వేగంగా కోలుకొని తమ సాధారణ జీవితాన్ని గడపొచ్చు. వైద్య రంగంలో రోబోలు కేవలం శస్త్రచికిత్సలకే పరిమితం కాకుండా రోగ నిర్ధారణలో కూడా సహాయపడుతున్నాయి. ఏఐతో కూడిన రోబోలు రోగి స్కానింగ్ రిపోర్ట్లను సెకన్ల వ్యవధిలో విశ్లేషించి వ్యాధి తీవ్రతను ముందే హెచ్చరించగలవు. అలాగే నర్సింగ్ రోబోలు ఆసుపత్రుల్లో రోగులకు మందులు ఇవ్వటం, వారి ఆరోగ్యాన్ని 24/7 పర్యవేక్షించడం వంటి పనులు చేస్తూ వైద్య సిబ్బందిపై భారాన్ని తగ్గిస్తున్నాయి. సాంకేతికత పెరిగే కొద్దీ రోబోలు మనిషికి కేవలం సహాయకులుగా కాకుండా ప్రాణాలను కాపాడే కవచాలుగా మారుతున్నాయి. మనిషి ప్రాణం చాలా విలువైంది, కానీ కొన్నిసార్లు ఆ ప్రాణాలను కాపాడాలన్నా లేదా విజ్ఞానాన్ని వెతకాలన్నా మరణంతో పోరాడాల్సి వస్తుంది. ఎగిసిపడే అగ్నికీలలు, ఊపిరాడని మైనింగ్ గనులు, బాంబు పేలుళ్లు లేదా అనంతమైన అంతరిక్షం, ఇలాంటి ప్రమాదకర ప్రదేశాల్లో మనిషికి బదులుగా ఒక యంత్రం వెళ్తే ఎలా ఉంటుంది? అవును, ఇప్పుడు రోబోలు కేవలం పనులు చేసే యంత్రాలు మాత్రమే కాదు, అవి మన ప్రాణాలకు రక్షణ కవచాలు. మనిషి వెళ్లలేని చోటుకు ఇవి వెళ్తాయి, మనిషి చేయలేని సాహసాలు ఇవి చేస్తాయి. అగ్నిమాపక దళంలో సైనికుడిలా, అంతరిక్షంలో వ్యోమగామిలా, సరిహద్దులో కాపలాదారుడిలా ప్రాణ నష్టాన్ని సున్నాకి చేర్చడానికి సిద్ధమైన ఈ సాహస రోబోల గురించి ఇప్పుడు చూద్దాం. తీవ్రమైన అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు లోపలికి వెళ్లి మనుషులను రక్షించటం అగ్నిమాపక సిబ్బందికి ప్రాణాంతకమైన పని. ఇలాంటి సమయాల్లో థర్మైట్ వంటి రోబోలు అగ్ని కీలల్లోకి చొచ్చుకుపోగలవు. ఇవి అతి భారీ ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. కెమెరాల ద్వారా లోపల చిక్కుకున్న వారిని గుర్తించగలవు. మనుషులు వెళ్లలేని విషపూరిత పొగ, వేడి ఉన్న ప్రదేశాల్లో కూడా ఇవి నీటిని చిమ్ముతూ మంటలను అదుపు చేస్తాయి. దీనివల్ల ఫైర్ ఫైటర్ల ప్రాణాలకు ముప్పు తప్పుతుంది. మైనింగ్ రంగం ఎప్పుడూ ప్రమాదాలతో కూడుకుంది.
గనుల్లో పేలుళ్లు సంభవించినప్పుడో లేదా విషవాయువులు విడుదలైనప్పుడు మనుషులు లోపలికి వెళ్లటం అసాధ్యం. అటువంటి సమయాల్లో రోబోటిక్ డ్రోన్లు చిన్న పరిమాణంలో ఉండే రోబోలు లోపలికి వెళ్లి పరిస్థితులను అంచనా వేస్తాయి. గనుల లోపల దారిని కనిపెట్టడం, గాలి నాణ్యతను పరీక్షించడం వంటి పనులను ఇవి సమర్థవంతంగా చేస్తాయి. ఇలాంటి స్వయం ప్రతిపత్తి కలిగిన రోబోల వల్ల మైనింగ్ ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అంతరిక్షం అనేది మనిషికి అత్యంత సవాలుతో కూడిన ప్రాంతం. ఇతర గ్రహాలపై వాతావరణం, రేడియేషన్, ఆక్సిజన్ లేకపోవడం వంటి సమస్యలుంటాయి. అందుకే నాసా, ఇస్రో వంటి సంస్థలు మనుషులకు బదులుగా రోవర్లను, హ్యూమనాయిడ్ రోబోలను పంపిస్తున్నాయి. ఉదాహరణకు మన వ్యోమమిత్ర వంటి రోబోలు స్పేస్ క్రాఫ్ట్లలో ఉండి అన్ని వ్యవస్థలను పర్యవేక్షిస్తాయి. ఇవి గ్రహాంతర ప్రయాణాల్లో మనిషికి ఎదురయ్యే ముప్పులను ముందే గుర్తించి సురక్షితమైన అన్వేషణకు బాటలు వేస్తాయి. భూకంపాలు వచ్చి భవనాలు కూలిపోయినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించటం చాలా క్లిష్టమైన పని. అక్కడ చిన్నపాటి కదలిక జరిగినా భవనం మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి చోట్ల స్నేక్ రోబోలు సన్నని సందుల ద్వారా లోపలికి వెళ్లి బాధితులను గుర్తిస్తాయి. అలాగే శత్రువులు అమర్చిన బాంబులను నిర్వీర్యం చేయడానికి కూడా స్పెషల్ రోబోలను వాడుతున్నారు. మనిషి వేలు కూడా తాకకుండానే రిమోట్ సాయంతో రోబోలే ఆ బాంబులను పేలకుండా చేయగలవు. మనం తినే అన్నం దగ్గర నుండి మన చేతికి అందే పార్సల్ వరకు, మనం నేర్చుకునే పాఠాల నుంచి మన దేశ రక్షణ వరకు ఒకే ఒక్క శక్తి వీటన్నింటినీ మార్చేయబోతోంది. అదే రోబోటిక్ ఫోర్స్. పొలంలో రైతుకు తోడుగా నిలిచే యంత్రం, ఆకాశం నుండి ఆకలి తీర్చే డ్రోన్, క్లాస్ రూమ్లో మనల్ని నడిపించే రోబో టీచర్, సరిహద్దుల్లో కంటికి రెప్పలా కాపాడే మెకానికల్ సైనికుడు. ఇలా ఒకటా రెండా, మన జీవితంలోని ప్రతి అడుగులోనూ రోబోలు భాగం కాబోతున్నాయి. ఈ రంగాల్లో రోబోలు సృష్టించబోయే అద్భుతాలేంటి? అవి మన పని భారాన్ని ఎలా తగ్గిస్తాయి? వ్యవసాయం నుంచి రక్షణ రంగం వరకు రోబోలు చూపించబోయే విశ్వరూపం ఇప్పుడు చూద్దాం. భవిష్యత్తులో వ్యవసాయం పూర్తిగా రోబోలమయం కాబోతోంది. విత్తనాలు నాటడం నుంచి పంట కోత వరకు ప్రతి దశలోనూ రోబోలు కీలక పాత్ర పోషిస్తాయి. స్మార్ట్ సెన్సార్ల సాయంతో ఇవి నేల తేమను, మొక్కల ఆరోగ్యాన్ని గుర్తిస్తాయి. కలుపు మొక్కలను ఏరివేయడానికి రసాయన మందులకు బదులుగా లేజర్ టెక్నాలజీని వాడుతూ పర్యావరణానికి మేలు చేస్తాయి. దీనివల్ల రైతులకు శ్రమ తగ్గటమే కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. వస్తువుల రవాణా రంగంలో డ్రోన్లు, చిన్న రోబోలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మీరు ఆర్డర్ చేసిన వస్తువులను ట్రాఫిక్తో సంబంధం లేకుండా డ్రోన్ల ద్వారా మీ ఇంటి మిద్దెపైకి తెస్తాయి. చిన్న రోడ్ బోట్స్ ద్వారా నేరుగా మీ ఇంటి తలుపు దగ్గరకు చేరుస్తాయి. ఇవి మనుషుల కంటే వేగంగా, ఖచ్చితమైన చిరునామాను వెతుక్కుంటూ వెళ్తాయి. ఇది పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించడమే కాకుండా డెలివరీ ఖర్చులను కూడా భారీగా తగ్గిస్తుంది. విద్యార్థులకు పాఠాలు చెప్పే విధానంలో రోబోలు కొత్త ఒరవడిని సృష్టిస్తాయి. క్లాస్ రూమ్లో ఒక టీచర్ అందరికీ కలిపి పాఠం చెబితే రోబోలు ఒక్కో విద్యార్థికి ఉన్న ప్రత్యేక సామర్థ్యాన్ని బట్టి వ్యక్తిగతంగా పాఠాలు బోధిస్తాయి. క్లిష్టమైన సైన్స్ ప్రయోగాలను 3D రూపంలో వివరించడం, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయడం వంటివి చేస్తాయి. ఇవి కేవలం ఉపాధ్యాయులుగా కాకుండా పిల్లల సృజనాత్మకతను వెలికి తీసే స్నేహితుల్లా పనిచేస్తాయి. దేశ సరిహద్దులో ఎముకలు కొరికే చలిలో లేదా భరించలేని ఎండలో పహారా కాయటం సైనికులకు పెద్ద సవాల్. అటువంటి చోట్ల రోబోటిక్ నిఘా వ్యవస్థలు, పెట్రోలింగ్ రోబోలు నిరంతరం పహారా కాస్తాయి. శత్రువుల కదలికలను ఇన్ఫ్రారెడ్ విజన్ ద్వారా గుర్తించి హెచ్చరిస్తాయి. అంతేకాకుండా బాంబులున్నాయని తెలిసినప్పుడు మనుషుల ప్రాణాలకు ముప్పు లేకుండా రోబోలే స్వయంగా వెళ్లి వాటిని నిర్వీర్యం చేస్తాయి. ఇది రక్షణ రంగంలో ప్రాణ నష్టాన్ని దాదాపు శూన్యం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్ రంగం ప్రస్తుతం చైనా, జపాన్, అమెరికా వంటి దేశాల ఆధిపత్యంలో కొనసాగుతోంది. అంతర్జాతీయ రోబోటిక్స్ ఫెడరేషన్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 15,000 కంటే ఎక్కువ రోబోటిక్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా అవతరించడమే కాకుండా వార్షిక పారిశ్రామిక రోబోల ఇన్స్టాలేషన్స్లో సుమారు 50% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. జపాన్ ప్రపంచంలోనే నెంబర్ 1 రోబో తయారీదారుగా ఉండగా అమెరికా కృత్రిమ మేధస్సు, సాఫ్ట్వేర్ విభాగాల్లో అగ్రగామిగా ఉంది. ఈ గ్లోబల్ రేసులో భారతదేశం కూడా వేగంగా పుంజుకుంటోంది.
ప్రస్తుతం మన దేశంలో 500 కంటే ఎక్కువ రోబోటిక్ స్టార్టప్లు ఉండగా, పారిశ్రామిక ఆటోమేషన్లో భారత్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానానికి చేరుకోవడం విశేషం. గతంలో కేవలం భారీ పరిశ్రమలకే పరిమితమైన రోబోలు ఇప్పుడు భారతదేశంలో వైద్యం, రక్షణ, సేవా రంగాల్లోకి వేగంగా విస్తరిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో ఇవే రోబోలు మానవ సమూహాన్ని సమూలంగా నాశనం చేసే శక్తులుగా మారనున్నాయి అనేది వాస్తవం. కాబట్టి రాబోయే ప్రమాదాలను ముందే గుర్తించి శాస్త్ర సాంకేతికతల పట్ల తగిన జాగ్రత్తలు పాటించకపోతే భవిష్యత్తులో భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వస్తుందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. హ్యూమనాయిడ్ రోబోల తెలివితేటల నుండి ప్రాణాలను కాపాడే మెడికల్ రోబోల వరకు, పొలంలో రైతుకు తోడుగా నిలిచే అగ్రి బోట్స్ నుంచి సరిహద్దుల్లో కాపలా కాసే యంత్ర సైనికుల వరకు మనం ఒక సరికొత్త యుగంలోకి అడుగుపెట్టాం. నిజానికి రోబోలు అంటే కేవలం వైర్లు, చిప్స్లతో తయారైన యంత్రాలు మాత్రమే కాదు. అవి మానవ మేధస్సుకు నిదర్శనాలు. సాంకేతికత ఎంత పెరిగినా ఆ రోబోలను సృష్టించేది, నియంత్రించేది మాత్రం మనిషే. రోబోలు మన స్థానాన్ని భర్తీ చేయడానికి రాలేదు. మన సామర్థ్యాన్ని 100 రెట్లు పెంచడానికి వచ్చాయి. భవిష్యత్తులో మనం రోబోలతో కలిసి ప్రయాణించబోతున్నాం. ఆ ప్రయాణం మన జీవితాలను మరింత సులభంగా, సురక్షితంగా మారుస్తుందని ఆశిద్దాం.